పాటిదారు మన మీద 3 టీంలు గెలిచినాయి. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్. అలా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర నుంచి మనం ఇచ్చిన 2 పాయింట్లు మనం తీసుకున్నాం. కానీ జీటీ దగ్గరికి వెళ్ళే తీసుకోలేకపోతారావే. వాళ్ళతో ఇంకో మ్యాచ్ లేదు. నేను కూడా గదే బాధపడతానన్నా. జీటీతో కూడా ఇంకో మ్యాచ్ ఉంటే అయిపోవు. రివెంజ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తుండే. ఆ మాత్రం దానికి ఎందుకు బాధపడతానో పాటిదారు. ప్లే ఆఫ్స్లో ఖచ్చితంగా మ్యాచ్ పడుతుంది కదా మన ఇద్దరికి. అప్పుడు చూసుకుందాం. కోహ్లీ అన్న, ఆరెంజ్ క్యాప్ నీ దగ్గర, పర్పుల్ క్యాప్ హెజల్వుడ్ దగ్గర, మనమేమో టేబుల్ టాప్లా. ఈ 18వ సీజన్ మన గ్రహాల మూమెంట్ గట్టిగానే ఉన్నట్టున్నది. తమ్ముడు, ఎప్పుడైతే మనం ఆక్షన్లో జాష్ హెజల్వుడ్, భువనేశ్వర్ కుమార్ ప్లస్ లక్కీ ప్లేయర్ కృణాల్ పాండ్యాని తీసుకున్నాము, అప్పుడే మన గ్రహాల మూమెంట్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనల్ని ఎవరు ఆపలేరు. వరుసగా 3 మ్యాచ్లు గెలిచిన మీరే అట్లా ఫీల్ అయితే 5 మ్యాచ్లు గెలిచిన మేమెట్లా ఫీల్ కావాలి? ప్లే ఆఫ్స్లో మిమ్మల్ని ఇంటికి పంపడానికే నేను వస్తానా? తమ్ముడు, నాకు తెలుసువే నువ్వు ఖచ్చితంగా మధ్యలో వచ్చి పుల్ల పెడతావని. అందుకే మా టీంలో సేఫ్టీగా మీ అన్నను పెట్టుకున్నా. చూసినావు కదా నిన్నటి మ్యాచ్లో 73 రన్లు, బౌలింగ్లో 1 వికెట్. తమ్మునివి నీకే అంతుంటే మీ అన్నకి ఎంత ఉండాలి టాలెంట్. ఏ కోహ్లీ బై గా తమ్మునితో మాటలేంది. ప్లే ఆఫ్స్కి రాని వట్టిగానే విసుకుతా. తమ్ముడని చిన్నప్పుడు బ్యాట్ ఎట్లా పట్టుకోవాలో నేను నేర్పించిన. పోనీ కృణాలు, ఇక పోనీతి ప్లే ఆఫ్స్లో కలుతాడు కదా, అప్పుడు చూసుకుందంతి. ఓడిపోయే సిచ్యువేషన్ నుండి గెలిపించినావు. ఏం బ్యాటింగ్ చేసినావు కృణాల్ పాండ్యా. నీలోపడి ఇంత ఫైర్ ఉన్నదని నేను ఎక్స్పెక్ట్ చేయలే. వాస్తవం చెప్పాలంటే ఇంకో సైడ్ కోహ్లీబాయ్ అవుట్ కాకుండా ఆడుతాడనే ధైర్యంతోనే నేను ఇంత ఫ్రీగా ఆడినా. అదే కోహ్లీబాయ్ కనుక తొందరపడి అవుట్ అయ్యేది ఉంటే నేను కూడా అవుట్ అయ్యేటోనే. అట్లుంటుంది మరి మన చేజ్ మాస్టర్తోని. మ్యాచ్ గెలవాలంటే ఎప్పుడు ఏ స్ట్రైక్ రేట్తో ఆడాలంటే కరెక్ట్ గదే స్ట్రైక్ రేట్తోనే ఆడతాడు. నువ్వు ఇదే ఫామ్ కంటిన్యూ చేయాలి కోహ్లీ అన్న. బేతెల్ తమ్ముడు, ఒక 4 ఒక 6 మంచిగానే కొట్టినావు కదా, ఎంబటే గట్ల అవుట్ అవుతావా చెప్పు. నువ్వు కొట్టిన 4, 6 చూసి ఖచ్చితంగా హాఫ్ సెంచరీ కొడుతావు కావచ్చు అనుకున్నా. ఫస్ట్ మ్యాచ్ కదా అన్న, కొద్దిగా అంత ఆవేశపడ్డా. ఫాఫ్ అన్న, నాకెందుకో ఇంకా నీ లోపడున్న ఆర్సీబీ ప్లేయరు అట్లనే ఉన్నాడు అనిపిస్తుంది. ఇలాంటి పిచ్చుల మీద ఆడడంలో నువ్వు స్పెషలిస్ట్వి. అయినా కానీ కావాలనే బ్యాటింగ్ రానట్టు 26 బాళ్ళలో 22 రన్లు కొట్టి అవుట్ అయినావు. నిన్ను కావాలని తీసుకున్న మాకంటే వద్దని వదిలేసిన ఆర్సీబీ నీకు ఎక్కువనా? అట్లేం లేదు తమ్ముడు, ఇంజురీ నుండి వచ్చినా కదా, కొద్దిగా అంత ఆడడానికి ఇబ్బంది పడ్డా. నెక్స్ట్ మ్యాచ్లో ఖచ్చితంగా దంచి కొట్టుడే. నెక్స్ట్ మ్యాచ్లో కాదు, ఈ మ్యాచ్లో ఎందుకు ఆడలేదో చెప్పు. ఆర్సీబీ అంటే నీకు ఇష్టమా కాదా? తమ్ముడు, ఇప్పుడు నీకు ఎంత చెప్పినా నువ్వు నమ్మవు. ఇక ఒకవేళ ప్లే ఆఫ్స్లో గిదే ఆర్సీబీతో మనకు మ్యాచ్ పడ్డదనుకో, అప్పుడు చూపిస్తా నీకు. సరే, నేను అది కూడా చూస్తా. పాటిదారు, ఇక మనం నెక్స్ట్ 4 మ్యాచ్లలో ఒక 3 గెలిచినామంటే టాప్ 2లో క్వాలిఫై అయిపోతాం. ఎవరితో ఉన్నాయి ఇక 4 మ్యాచ్లు? మన నెక్స్ట్ 4 మ్యాచ్లు కూడా అన్ని టీంలకి పాయింట్స్ సప్లై చేస్తున్న టీంలతోనే ఉన్నాయన్న. సిఎస్కే, ఎల్ఎస్జి, ఎస్ఆర్హెచ్, కేకేఆర్ అందరూ మనకు పాయింట్లు ఇచ్చేటోళ్ళే తప్ప తీసుకునేటోళ్ళు ఎవరు లేరు. ఇక ఇదే కరెక్ట్ ఛాన్స్ తమ్ముడు. డైరెక్ట్గా టాప్ 2లో క్వాలిఫై కావాలి, ఫైనల్కు పోవాలి, అంతే. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఇక ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఆర్సీబీ నుంచి. ఇక ఈ గెలిచిన మ్యాచ్లో కూడా కొంతమంది కింగ్ కోహ్లీ స్ట్రైక్ రేట్ని క్వశ్చన్ చేస్తుంటారు. వరుసగా 3 వికెట్లు పడ్డప్పుడు ఒక ఎండ్లో కోహ్లీ అవుట్ కాకుండా ఉన్నాడు కాబట్టికే కృణాల్ పాండ్యా ఆ ఫ్రీడమ్తో ఆడగలిగిండు. ఇక ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆడిన ఫాఫ్ డు ప్లెసిస్, కేఎల్ రాహుల్ కూడా కింగ్ కోహ్లీ కంటే తక్కువ స్ట్రైక్ రేట్తోనే ఆడిల్లు. సో ఇక్కడ బ్యాట్స్మెన్ స్ట్రైక్ రేట్స్ సిచ్యువేషన్స్ని బట్టి మారుతుంటాయి. 160 టోటల్ చేజ్ చేసేటప్పుడు 6లు 4లు కొట్టే గెలిపాల్సిన అవసరం లేదు. ఇట్లా సింగిల్ డబుల్ తీసి కూడా గెలిపించవచ్చు. సో అట్లా రిస్క్ తీసుకోకుండా గెలిచిరు కాబట్టి ఇప్పుడు టేబుల్ టాప్లు ఉన్నారు. ఇక నా ఉద్దేశంలో ఆర్సీబీ సీజన్ మ్యాచ్లు గెలవడానికి మెయిన్ రీజన్ వాళ్ళ బౌలింగే. జాష్ హెజల్వుడ్ అండ్ భువనేశ్వర్ కుమార్ సీనియర్ ప్లేయర్స్. రన్స్ ఇచ్చిన 6లు 4లు కొట్టినా కానీ వాళ్ళు అదే డిటర్మినేషన్తో కన్ఫ్యూజ్ కాకుండా వచ్చి వికెట్లు తీస్తారు. ఇక ఈ సీజన్ మంచి ఛాన్స్ కూడా ఉంది ఆర్సీబీకి ఫైనల్ దాకా పోవడానికి. ఇక అట్లనే నిన్న జరిగిన ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ హైలైట్స్ వీడియో కూడా ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ అయింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోయి చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.